ఫ్రెండ్స్ ఇవాల్టి రోజు రాత్రి నుంచి మనకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. చాలా మొబైల్స్ మీద భారీగా డిస్కౌంట్ ఇచ్చారు. కాకపోతే ఇన్ని మొబైల్స్లో నుంచి నేను మీకు ఒక 10 బెస్ట్ డీల్స్ గురించి చెప్తాను. అన్నీ చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు కానీ కొనదగ్గ 10 మొబైల్స్ గురించి అయితే చెప్తాను. సో దాంట్లో ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఒప్పో K13 మొబైల్ ప్రైజింగ్ 22,000కే దొరుకుతుంది. లాంచ్ అయినప్పుడు ఎక్కువ ఉండే, ఇప్పుడు మనకు ఆఫర్స్ అనేవి ఇంకా స్టార్ట్ కాకముందే ఈ మొబైల్ అనేది తక్కువ ధరకే దొరుకుతుంది. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి అయితే ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. అమెజాన్లో SBI కార్డు యూజ్ చేయాలి, ఫ్లిప్కార్ట్లో యాక్సిస్ ప్లస్ ICICI బ్యాంక్ కార్డుకి సంబంధించిన దాన్ని యూజ్ చేస్తే మనకు డిస్కౌంట్లో అయితే దొరుకుతుంది. మరి ఒప్పో K13లో 7,000 mAh బ్యాటరీతో పాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే యూజ్ చేసేశారు. ఒకవేళ మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలి, మీ బడ్జెట్ అనేది 22,000 అంటే ఈ మొబైల్ అయితే చూడొచ్చు. ఇక లేదు నా బడ్జెట్ అనేది 20,000 అని అనుకుంటే పోకో X7 Pro మొబైల్ అయితే చూడొచ్చు. 20,000 ప్రైజింగ్లో దొరుకుతుంది. అది కూడా 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ది మనకు ఈ ప్రైజింగ్లో దొరుకుతుంది. దీనిలో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. మరి మీకు పోకో బ్రాండింగ్ తోటి ప్రాబ్లం లేదు అని అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని చూడొచ్చు. పర్ఫార్మెన్స్ ప్రకారం 20,000 బడ్జెట్లో మంచి మొబైల్ ఇది. ఇక దాని తర్వాత మోటోరోలాకు సంబంధించిన Edge 60 Pro మొబైల్ దొరుకుతుంది. ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. అంటే మీకు స్లిమ్గా కనిపించి మంచి కెమెరా ఉండి అంటే అన్ని యావరేజ్గా ఉండే మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారు సరే, సో వాళ్ళకి అన్నట్టు దీనిలో మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. మరి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ ప్రైజింగ్లో వేరే ఏ బ్రాండ్ కూడా మనకు ఈ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వట్లేదు. 30,000కి లాంచ్ అయి ఉండే 25,000కి దొరుకుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, 6000 mAh బ్యాటరీ అయితే దీనిలో ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తున్న ఈ మొబైల్స్ అయినా లేకపోతే చెప్పబోయే అన్ని మొబైల్స్ సంబంధించిన లింక్స్ అనేవి ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను, లేదా మన TTT లూట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఈ లింక్స్ అనేవి అన్నీ పోస్ట్ చేస్తాను. ఓన్లీ ఇవే కాకుండా ల్యాప్టాప్స్, టీవీస్ ఏ ప్రోడక్ట్ తక్కువ ధరకు వచ్చినా సరే ఇవాళ నైట్ నుంచి దానిలో పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు వెంటనే TTT లూట్స్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. QR కోడ్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. దీంతో పాటు అసలు నా దగ్గర ఎటువంటి క్రెడిట్ కార్డ్ లేదు అనుకున్నప్పుడు మీరు రియల్మీ P3 అల్ట్రా మొబైల్ని 21,000కి కొనుక్కోవచ్చు. అంటే చాలామందికి క్రెడిట్ కార్డ్ లేక మొబైల్ కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్ అన్నట్టు దీని ప్రైజింగ్ అనేది 21,000 ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ దీనిలో కూడా యూజ్ చేయడం జరిగింది. 1.5K డిస్ప్లే ఉంటుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఒకవేళ మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ 20,000లో కావాలంటే దీన్ని అయితే కొనుక్కోండి. ఈ నెక్స్ట్ ఈ సేల్లో ఎక్కువగా అమ్ముడే మొబైల్ ఐఫోన్స్. సో మరి ఇప్పుడు ఐఫోన్ గురించి మాట్లాడితే iPhone 16 అనేది మీకు 52,000కి దొరుకుతుంది. అది కూడా ఎటువంటి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా క్యాష్ ఆన్ డెలివరీకే మీరు 52,000కి కొనుక్కోవచ్చు. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ఇంకా తక్కువగా అయితే కొనుక్కోవచ్చు. మరి రాత్రి 12 గంటలకు సేల్ స్టార్ట్ అవుద్ది కాబట్టి ఫస్ట్ ఎవరైతే సేల్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మొబైల్ దొరుకుతుంది. కాబట్టి మీరు ఏ ట్రిక్స్ యూజ్ చేస్తే ఈ మొబైల్ని కొనొచ్చు అనే దానికి సంబంధించిన ఒక రీల్ చేశాను. ఆ రీల్ని అయితే యూజ్ చేయండి. అయితే దీనితో పాటే 16 Pro మొబైల్ ఉంది చూసారా, ఇది కూడా మనకు 70,000కే దొరుకుతుంది. Pro Max వచ్చేసి 90,000కి దొరుకుతుంది. ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ ఇన్ని BBD సేల్స్ వచ్చాయి సార్, దానిలో ఇంత తక్కువకు ఇచ్చింది అయితే నేను చూడలేదు, ఎస్పెషల్లీ ప్రో వేరియంట్స్. సో మరి మీరు ఒకవేళ ఇప్పటివరకు ఐఫోన్ కొనుక్కొని వాళ్ళు అయితే మీకు ఐఫోన్ కొనుక్కోవడం ఇంట్రెస్ట్ ఉంటే ఈ సేల్లో పార్టిసిపేట్ చేసి, ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రమే ఈ సేల్లో పార్టిసిపేట్ చేసి మొబైల్ని కొనుక్కోండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే EMIలో పెట్టి తీసుకుంటాను, లేకపోతే అప్పో చేసి తీసుకుంటాను, తర్వాత చూద్దామని అనుకుంటే మాత్రం ఫ్యూచర్లో చాలా బాధపడతారు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ సేల్ అనేది మన డబ్బులను సేవ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి తప్పిస్తే మీరు అప్పుల పాలవ్వడానికి యూజ్ చేసుకోకండి. నెక్స్ట్ కొనుక్కోదగ్గ మొబైల్ 40,000 బడ్జెట్లో Samsung S24 మొబైల్. యాక్చువల్లీ ఇది ఇంతకుముందు ఎగ్జినోస్ ప్రాసెసర్ తోటి వచ్చింది. ఎగ్జినోస్ ప్రాసెసర్ తోటి వచ్చింది బాగాలేదు, కానీ ఇప్పుడు దీన్ని స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి తీసుకొచ్చారు. ఈ ప్రైజింగ్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి ఇది మంచి మొబైల్. ఒకవేళ మీకు సామ్సంగ్ మొబైల్ కావాలి అంటే ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. అయితే దీనిలో బ్యాటరీ బ్యాకప్ అనేది మీరు ఇంతకుముందు నేను ప్రీవియస్గా చెప్పిన మొబైల్స్లో 6000 mAh బ్యాటరీ, 7000 mAh బ్యాటరీ అంత రాదు. బ్యాటరీ బ్యాకప్ తక్కువ వస్తుంది. కాకపోతే One UI బాగుంటుంది, IP రేటింగ్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, మిగతా కెమెరా పర్ఫార్మెన్స్ అన్నీ బాగుంటాయి. సో కాబట్టి ఈ మొబైల్ని మీకు సామ్సంగ్ మొబైల్ కావాలంటే చూడొచ్చు. నెక్స్ట్ మీరు అమెజాన్ గురించి మాట్లాడినట్టయితే ఒక పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్ ఉంది, అదే iQOO Neo 10R. సో మరి ఈ మొబైల్ అనేది మీకు 24,000 ప్రైజింగ్లో దొరుకుతుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే దీనిలో యూజ్ చేశారు. దీనిలో మనకు UFS 4.1 స్టోరేజ్తో పాటు 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే ఈ మొబైల్ దొరుకుతుంది. మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ యావరేజ్ ఉండొచ్చు, కానీ ఒకవేళ మీకు 24,000 బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అంటే ఈ iQOO మొబైల్ని చూడొచ్చు. ఒకవేళ మీకు OnePlus మొబైల్ కావాలంటే OnePlus 13R 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ 36,000కి దొరుకుతుంది. 6400 mAh బ్యాటరీ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. చాలా మంచి మొబైల్. ఈ ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే UI కూడా బాగుంటుంది, OnePlus బ్రాండ్ ట్రస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ మొబైల్ని అయితే ఆరంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ని మొబైల్స్ ఉన్నాయి కదా, ఇన్ని మొబైల్స్లో నాకు నచ్చిన మంచి డీల్ ఏంటి తెలుసా, Samsung S24 అల్ట్రా మొబైల్. ఇది కాదు, ఇది S25 అల్ట్రా. మరి ఈ మొబైల్ అనేది కూడా నెక్స్ట్ ఇయర్ 72,000కి వస్తుంది కావచ్చు. కాకపోతే S24 అల్ట్రా గురించి మాట్లాడినట్టు ఇప్పుడు మీరు దీన్ని 72,000కి కొనుక్కోవచ్చు. ఇంకా కూడా తక్కువ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి
మీ దగ్గర డబ్బులు అనేవి 70,000 వరకు నేను పెట్టగలుగుతాను, అది కూడా అప్పుల పాలు అవ్వకుండా అని అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. ఆరాంగా ఒక 4-5 సంవత్సరాల వరకు అయితే వాడొచ్చు. నేను అలానే వాడుతూ ఉంటాను. కాకపోతే కింద పడిపోయి స్క్రీన్ పగిలిపోతే మాత్రం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. స్క్రీన్ 20,000 ఏమో ఉంటుంది. సో మరి అది నాకు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాను. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ అనేది లాంచ్ అయినప్పుడు ఎలాగైతే ఉంటుందో అలాగైతే లేదు. కెమెరా పర్ఫార్మెన్స్లో ఆబ్వియస్లీ డిగ్రేడ్ అనేది కనిపిస్తుంది. అయినా కూడా ఇప్పుడున్న మొబైల్స్లలో అన్నిటికంటే బెస్ట్ మొబైల్ ఏంటి 70,000లో అంటే నేనైతే సామ్సంగ్ S24 అల్ట్రా చెప్తాను. దీంతో పాటు లాస్ట్ ఇది ఒకవేళ మీకు కెమెరా సెంట్రిక్ ఫోన్ ఉండి కాంపాక్ట్ కనిపించే మొబైల్ కావాలి అంటే షామీకి సంబంధించిన CV14 ఉంటుంది చూసారా, దాన్ని అయితే తీసుకోవచ్చు. 26,000 ఉంటుంది. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రాదు. అయితే బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నా, కాంపాక్ట్గా చూసుకున్నా, కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకున్నా బాగానే ఉంటుంది. సో మరి ఆ విధంగా అయితే మీరు దీన్ని కొనుక్కోవచ్చు. ప్రజెంట్ ఈ 10 డీల్స్ అయితే నాకు బాగా అనిపించాయి. ఇంకా నాకు ఏమైనా ఎత్తుకంగా దొరుకుతూ ఉంటే నేను వాటికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. సో మరి మీరు ఓన్లీ మొబైల్సే కాకుండా టీవీకి సంబంధించిన, ల్యాప్టాప్కి సంబంధించిన దేని గురించి నెక్స్ట్ వీడియో కోరుకుంటున్నారో దాని కింద కామెంట్లో రాస్తే దానికి రిలేటెడ్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.